హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ ఏంటంటే చలికాలము కొంచెము కోల్డ్, కాఫ్, ఫీవర్ సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతుంటారు కదా. అలాంటి టైంలో వేడి వేడి అన్నంలోకి వెల్లుల్లి కారం తింటే బాగుంటుంది కదా. సో అది సింపుల్ వేలో జస్ట్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తోనే చేశాను అనమాట. చూసేయండి, జస్ట్ ఒక 15 అలా వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని 1.5 స్పూన్ సాల్ట్ అండ్ 2 or 3 స్పూన్స్ కారం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇవి వేస్తే మళ్ళీ అవి ముద్ద పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ ఆయిల్లోకి నేను ఒక మినపప్పే వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఈ పోపు ఎందుకంటే పోపు లేకుండా కూడా తినొచ్చు, కాకపోతే కొంచెం పచ్చి స్మెల్ వచ్చేస్తుందని చెప్పి కొంచెం కొందరు ఇష్టపడరు అనమాట. సో అలా లైట్గా పోపు వేసేసి పెట్టేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వింటర్ సీజన్లో అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ స్పైసెస్ కూడా తీసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీ ముందుకు ఇంకా మెనీ బ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.